రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో త్రిత్వములో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు కనిపిస్తాయి. ఈ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి సందేశము, సంగతులు రాయబడి ఉన్నాయి. మన విశ్వాస జీవితంలో మనము తెలుసుకొని, నేర్చుకొని, అన్వయించుకొని, ఆత్మను పొంది ఆశీర్వదించబడుటకు ఎన్నో విషయాలు వివరంగా రాయబడి ఉన్నాయి. ఈ 8వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని యొక్క 7 పనులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధాత్ముని యొక్క 7 పనుల్లో మొట్టమొదటి పని మనకు 9వ వచనంలో కనిపిస్తుంది. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది: దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. పరిశుద్ధాత్మను 7 పనుల్లో మొట్టమొదటి పని ఏమిటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మన యందు నివసించే ఆత్మ. ఆయన మనలో నివసించే ఆత్మ. మనలో నివసించి ఏం చేస్తాడు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసించి ఏం చేస్తాడంటే, శరీర సంబంధమైనటువంటి ప్రతి బంధకము నుండి, బంధకాల నుండి మనలను విడిపించే ఆత్మ. మనల్ని విడిపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ, మనలో నివాసం ఉంటూ ఏం చేస్తాడనంటే, శరీర సంబంధమైనటువంటి బంధకాలను ఏం చేస్తాడంటే ఆయన వాటి నుండి మనలను విడిపిస్తాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విమోచన! శరీర సంబంధమైనటువంటి బంధకాల నుండి, శరీర సంబంధమైనటువంటి కోరికల నుండి, శరీర సంబంధమైనటువంటి ఆలోచనల నుండి, శరీర సంబంధమైనటువంటి ఆశల నుండి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? మనలో ఉండి విడిపిస్తాడు. విడిపించే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. విడిపించే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉన్నాడు. కాబట్టి మనము కేవలం ఒక్కళ్ళమే కాదు, మనము కేవలం ఒంటరి వాళ్ళమే కాదు. మనలో ఎవరు నివాసం ఉంటున్నారు? మన యందు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటున్నాడు. మనల్ని విడిపించి, విమోచించి, బంధకాల నుండి, అనేకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికల నుండి, శరీర సంబంధమైనటువంటి ఆలోచనల నుండి, లోక సంబంధమైనటువంటి ఆలోచనల నుండి, శరీర సంబంధమైనటువంటి పాపకరమైనటువంటి ఆలోచనల నుండి, శోధనల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తూ మనలను విడిపించే గొప్ప దేవుడు. అది మొదటి పని. మొదటి పని ఏమిటి? మన యందు నివసిస్తాడు. మన యందు నివసిస్తాడు. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 11వ వచనంలో, 11వ వచనం: మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రెండవదిగా పరిశుద్ధాత్మను 7 పనుల్లో రెండవ పని ఏమిటంటే, ఇక్కడ 11వ వచనంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మని యొక్క రెండవ పని ఏమిటంటే, మనలను జీవింపజేస్తాడంట. ఆయన ఏం చేస్తాడు? మనల్ని జీవింపజేస్తాడు. ఎలా జీవింపజేస్తాడు? ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఆత్మతో జీవింపజేస్తాడు. ఆత్మను బట్టి జీవింపజేస్తాడు. మనలను ఆయన జీవింపజేస్తాడు. తరతరములు, యుగయుగములు పరలోక రాజ్యములో ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ముఖాన్ని చూస్తూ, ఆయన యందు, ఆయన ముందు, ఆయన దగ్గర, ఆయనలో మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు జీవింపజేస్తాడు. జీవింపజేసే ఆత్మ మనలో ఉన్నాడు.
మొట్టమొదటిగా ఏమనుకున్నాం? ఆయన మన యందు నివసిస్తాడు. రెండవదిగా మనలను ఏం చేస్తాడు? ఆయన జీవింపజేస్తాడు. జీవింపజేస్తూ ఏం చేస్తున్నాడంటే మర్త్యత నుండి, క్షయత నుండి, అంటే చావు నుండి మనలను ఏం చేస్తున్నాడంటే జయింపజేస్తున్నాడు, జయించేటట్లు చేస్తున్నాడు, జయిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడైనా! నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. యోహాను సువార్త 5:24 రాయబడి ఉంటుంది. మనకు ఒక జీవం ఉందండి. మనలను జీవింపజేసేవాడు ఉన్నాడండి. ఆత్మ, పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ మనలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను జీవింపజేస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఎంత గొప్ప ఆధిక్యత! మనల్ని జీవింపజేసేవాడు ఆయన, మనలను జీవంలోనికి నడిపించే దేవుడు ఆయన. మనలో జీవం అనేది ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు కాబట్టి మనలను ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు అంటే మనలను జీవింపజేస్తున్నాడు. మర్త్యత నుండి, క్షయత నుండి, చావు నుండి, సమాధి నుండి విడిపించి ఏం చేస్తున్నాడు? ఆయన జీవింపజేస్తున్నాడు. ఆయన మనలను జీవింపజేసే పరిశుద్ధాత్ముడు ఆయన. అది రెండవ పని. ఆయన రెండవ పని ఏమిటి? మనలను జీవింపజేస్తున్నాడు. అద్భుతం, అత్యద్భుతం. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. 14వ వచనంలో చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు చేసే మూడవ పని ఏమిటంటే మనలను నడిపిస్తాడు. మనలను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మొట్టమొదటిది మన యందు నివసిస్తాడు. రెండవది మనలను జీవింపజేస్తాడు. మూడవది మనలను నడిపిస్తాడు. అనుదినము తన యొక్క ఆలోచన చేత మనల్ని ఏం చేసే దేవుడైన పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత! కొంతమంది నడిపిస్తారు. కొంతమంది చెయ్యి బట్టి నడిపిస్తారు. కొంతమంది మాటతో నడిపిస్తారు. కొంతమంది ఆలోచనతో నడిపిస్తారు. కానీ మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మూడవదిగా మనలను ఏం చేస్తున్నాడంటే నడిపిస్తున్నాడు. ఆయన అనుదినము నడిపిస్తున్నాడు, ఆలోచనతో నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! మనం ఎవరి చేత నడిపించబడుతున్నామో? పరిశుద్ధాత్ముని చేత, ఆత్మ చేత నడిపించబడాలి. అందుకే ప్రతి విషయంలో కూడా, ప్రతి ఒక్క అవసరానికి కూడా మనం ఎక్కడికి రావాల్సిన వాళ్ళమై ఉన్నామంటే ఆత్మ నడిపింపులోనికి రావాలి. మనలో ఆయన నివాసం ఉన్నాడు కదండి, మనలను ఆయన జీవింపజేస్తున్నాడు కదండి. మూడవదిగా ఆయన మనలను నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క ఆలోచన చొప్పున మనం నడవాలి. కాబట్టి ఎవరి దగ్గరికి రావాలి? సహాయాని కోసం ఆయన దగ్గరికి రావాలి. ఆయన యొక్క సహాయం కోరి రావాలి. ఆయన యొక్క చిత్తం నెరిగి రావాలి. ఆయన యొక్క నడిపింపు కోసం రావాలి. పరిశుద్ధాత్మ దేవ, మీరు నన్ను నడిపించరా ప్రభువా, మీరు నన్ను నడిపిస్తే నేను చక్కగా నడుస్తాను. ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి. 8వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా ఉన్నాడు అని అంటే నడిపించే నాయకుడిగా ఉన్నాడు. ఆయన నడిపించే. చాలామంది అండి వాళ్ళ యొక్క అవసరాలకి, వాళ్ళ అక్కర్లకి ఎవరి దగ్గరికి రావరు? ఎవరి దగ్గరకైనా వెళతారు, కానీ నడిపించే నాయకుడైనటువంటి దేవుని దగ్గరకు, పరిశుద్ధాత్ముడి దగ్గరకు రారండి వీళ్ళు. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకు వీళ్ళు రారండి. ఎవరో చెప్తే వింటారు, ఎవరో చెప్తే చేస్తారు, ఎవరో నడిపిస్తే నడుస్తారు, ఎవరో చెప్పారని వెళ్తారు, ఎవరో వెళ్ళమన్నారని వెళ్తారు, చేయమన్నారని చేస్తారు. కానీ ఒక దేవుని బిడ్డ చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆయన నడిపింపులోనికి రావాలి, ఆయన నడుపుదలలోనికి రావాలి. అప్పుడు తన ఆలోచన చేత తన దృష్టి మన మీద పెట్టి ఆయన ఏం చేస్తాడంటే అనుదినము, ప్రతిదినము మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు.
నడిపించే దేవుడు ఆయన. అక్కడ అదే ఉంది కదా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఒక బంధము చేత నడిపిస్తాడు. కుమారులను కుమార్తెలను తన తండ్రి ఏ విధంగా అయితే నడిపిస్తాడో చెయ్యి పట్టి ఆలోచన ఇచ్చి జాగ్రత్తగా కాపు కాస్తూ కాపుదలనిస్తూ సంరక్షణనిస్తూ తన చంటి బిడ్డలను పిల్లలను ఏ విధంగా తండ్రిని నడిపిస్తాడో ఈ భూమి మీద అంతకంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకొని పరిశుద్ధాత్ముడు మనల్ని చెయ్యి పట్టి నడిపిస్తాడు. అదేం దౌర్భాగ్యమో కానీ విశ్వాసులు చాలాసార్లు పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుకు రారు. వాళ్ళు పరిశుద్ధాత్మని యొక్క చిత్తంలోనికి రారు. వాళ్ళు పరిశుద్ధాత్మని సహాయం దగ్గరకు రాళ్ళు. వాళ్ళు దెబ్బలు తిని వస్తారు, చితికిపోయి వస్తారు, నలిగిపోయి వస్తారు. అంతకుముందు వీళ్ళు రారు. దేవుడు అన్నాడు, నా మాట విని నా దగ్గరకు వస్తే, నన్ను ఆశ్రయిస్తే, మూడవదిగా ఏం చేస్తాను, మిమ్మలను నడిపించే నాయకుడిని. అది మూడవది. పరిశుద్ధాత్మని 7 పనుల్లో 4వ పని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 15వ వచనం. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. 4వదిగా పరిశుద్ధాత్మని యొక్క 7 పనుల్లో 4వ పని ఏమిటంటే, చెప్తాను వినండి. మనకు స్పృహ కలిగిస్తాడు. మనకేం కలిగిస్తాడు? 4వ పని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకు స్పృహ కలిగిస్తాడు. ఏం స్పృహ? అక్కడ ఉంది, రాయబడి ఉంది 15వ వచనంలో. ఏం స్పృహ అంటే, ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏం స్పృహ కలిగిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు 4వదిగానంటే, మీరు కుమారులు, మీరు కుమార్తెలు, మీరు విశ్వాసులు, ఆయన తండ్రి, ఆయన అబ్బా. ఏం స్పృహ కలిగిస్తున్నాడండి? తండ్రి కుమార్తెల బంధాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్పృహ కలిగిస్తున్నాడు. కొంతమందికి స్పృహ ఉండదు, కొంతమందికి ఏముండదు, స్పృహ ఉండదండి. ఆయన తండ్రి, నేను బిడ్డను, ఆయన కాపరి, ఆయన నన్ను కన్నవాడు, నన్ను పోషించినవాడు, నన్ను పుట్టించినవాడు, ఆయన కాపరి, నేను ఆయన మేపు గొర్రెలము అనేటటువంటి స్పృహ లేదండి ఈ రోజున. పరిశుద్ధాత్మ దేవుడు చేసే 4వ పని ఏమిటంటే, ఏం కలిగిస్తున్నాడు? అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. కుమారుడా, కుమార్తె, అడిగో మీ నాయన, అడిగో నాన్న, అడిగో తండ్రి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి, ఆయన కూడా ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని ప్రార్థించాడు. శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించేటప్పుడు మొట్టమొదటిగా ఏ విధంగా మొదలు పెట్టమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. ఎంత స్పృహ అండి! పరిశుద్ధాత్మ దేవుడు చేసే 4వ పని ఏమిటంటే, మనకు ఒక స్పృహ కలిగిస్తున్నాడు. మన బుద్ధి ఏంటో కానీ అప్పుడప్పుడు ఈ బంధాన్ని మర్చిపోతాం. మనం ఏం చేస్తాం? మనం ఈ బంధాన్ని మర్చిపోతాం, ఈ భాగ్యాన్ని మర్చిపోతాం, బంధకాల్లోకి వెళ్ళి చిక్కుకుంటాం. నాన్న కాని వాడిని నాన్న అని పిలుస్తాం. నాన్న అయినటువంటి వాడిని ఎవరో పరాయోడు, నాకు తెలియదు అన్నట్లుగానే చూస్తాం. మన నాన్న ఎక్కడున్నాడు? మనల్ని కన్నవాడు ఎక్కడున్నాడు? మనల్ని పుట్టించినవాడు ఎక్కడున్నాడు? కానీ ఈ రోజున చాలామంది ఈ స్పృహ లేదండి. ఈ స్పృహ లేదు, ఈ బంధం లేదు, ఈ పేగు బంధం లేదు, ఈ రక్త బంధం లేదు. స్పృహ ఉంటే కదా. స్పృహ ఉంటే చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు లోకానికి వెళ్ళాడు, లోకులతో కలిసిపోయాడు, స్నేహం చేశాడు, పందుల దగ్గర ఏదో తిందాం అనుకున్నాడు, అక్కడ కూడా కడుపు నిండలే. లోకం
తన దగ్గర ఉన్నది మొత్తం లాగేసుకుంది. చిన్నోడి దగ్గర ఉన్నదంతా లాగేసుకుంది, పీల్చి పడేసింది. తలకి రాసుకోవడానికి నూనె కూడా లేదు, చొక్కా మార్చుకోవడానికి చొక్కా కూడా లేదు, చెప్పులు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. ఏమండి, పెరిగిన జుట్టుతో పేరుకుపోయినటువంటి శరీరంతో అడుగు మీద అడిగేసుకుంటూ ఒకటి ఆలోచించాడండి. నా తండ్రి ఎంట, నా తండ్రి వద్ద అనేకులకు ఏం దొరుకుతుంది? మా నాన్నగారి దగ్గర భోజనం దొరుకుతుంది, సమృద్ధి దొరుకుతుంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది అని ఒక స్పృహ వచ్చింది. అప్పుడు వచ్చింది స్పృహ. అప్పుడు దాకా స్పృహ లేదు. లోకంతో నిండిపోయాడు, స్నేహంతో నిండిపోయాడు, పాపంతో నిండిపోయాడు, పాపపు తలంపులతో నిండిపోయాడు. అవి నిండిపోయినంత వరకు, అవి లోపల ఉండిపోయినంత వరకు ఈ స్పృహ ఎందుకు ఉంటుంది? మనిషికి ఉండదు. ఎప్పుడు వచ్చింది స్పృహ? అన్నీ పోయినప్పుడు వచ్చింది, లోకం లాక్కున్నప్పుడు వచ్చింది, లోకం పీల్చుకున్నప్పుడు వచ్చింది స్పృహ. ఈరోజున చాలామంది తండ్రికి దుఃఖాన్ని పుట్టించేవాళ్ళుగా ఉన్నారు. నా పిల్లలు నాకెళ్ళి చూడట్లేదు, నా పిల్లలు తండ్రి అని పిలవట్లేదు, నా పిల్లలు అబ్బా అని పిలవట్లేదు, నా పిల్లలు పరలోకముందున్న నా తండ్రి అనేటటువంటి స్పృహ లేనటువంటి పిచ్చివాళ్ళుగా, బిచ్చగాళ్ళుగా లోకంలో బ్రతుకుతున్నారు. అది కదా దేవుని యొక్క బాధ. పిచ్చోళ్ళు అయిపోయారు, బిచ్చగాళ్ళు అయిపోయారు. కనపడ్డోళ్ళ నాన్న నాన్న, డాడీ డాడీ, అబ్బా అబ్బా అని పిలుచుకొని తిరుగుతుంటే ఏ తండ్రికైనా బాధ ఉండదా? అందుకే పరిశుద్ధాత్ముడు చేసే 4వ పని ఏమిటంటే మనకు ఒక స్పృహ కలిగిస్తున్నాడండి. బాయ్, నువ్వు మర్చిపోతున్నావా? అడిగో మీ తండ్రి. మాయ్, నువ్వు మర్చిపోతున్నావా? అడిగో మీ తండ్రి. సంగమా, మీరు మర్చిపోతున్నారా? అడిగో మిమ్మల్ని కని పెంచి పోషించి మీకోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఆరోహణమైపోయి మరలా 2వసారి రాబోతున్నటువంటి మీ తండ్రి అడిగో అని పరిశుద్ధాత్మ దేవుడు మనకేం కలిగించాడంటే ఒక స్పృహ అనేది కలిగిస్తున్నాడండి. ఒక లోతైనటువంటి ప్రేమ కల్పిస్తున్నాడండి ఆయన. ఎంత గొప్ప ఆధిక్యత! అది 4వ సంగతి. 5వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధాత్మని యొక్క 7 పనుల్లో 5వ పని నేను జ్ఞాపకం చేస్తాను. 16, 17 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. 5వ పని ఏమిటమ్మా సంగమా? 5వ పని ఏమిటంటే పరిశుద్ధాత్మ 7 పనుల్లో 5వ పని ఏమిటంటే మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన మన గురించి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మనము దేవుని పిల్లలము అని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. రెండవది ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? 17వ వచనంలో మనము వారసులము అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరం మనము? తన్ను ఎందరైతే అంగీకరించిరో వాళ్ళందరూ ఏమయ్యారు? దేవునికి కుమారులయ్యారు, కుమార్తెలయ్యారు. కుమారులు తర్వాత ఏమవుతారంటే వారసులు అవుతారు. వారసుడు అవ్వాలంటే కుమారుడై ఉండాలి. మనం విశ్వసించాం కాబట్టి, నమ్మాము కాబట్టి, నాన్న అంటున్నాం కాబట్టి, తండ్రి అంటున్నాం కాబట్టి, ఆ రక్తబంధాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు కల్పించాడు కాబట్టి మనము కుమారులము కుమార్తెలం అయ్యాము. తర్వాత ఏమయ్యాం? 17వ వచనంలో వారసులం అయ్యాం మనం అని పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన మన గురించి సాక్ష్యం చెప్తున్నాడండి. కాబట్టి మనము ఆయన కుమారులము కుమార్తెలము వారసులము అయితే మనం ఏం చేయాలో తెలుసా? మన నాన్నగారి చిత్తం చేయాలి, మన నాన్నగారి ఇష్టం చొప్పున నడవాలి, మన నాన్నగారి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి, మన నాన్నగారి ఉద్దేశాలకు లోబడి ఉండాలి. మనం కుమారులం కదండి, కుమార్తెలం కదండి, వారసులం కదండి. కాబట్టి మనం ఏం చేయాలా?
మన నాన్నగారి చిత్తానికి లోబడాలి, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, ఆయన ఉద్దేశానికి మనం ఏం చేయాలో తెలుసా అండి? పద్ధతులకు, ఉద్దేశానికి లోబడి ఉండాలి. నాన్న మీ ఇష్టమే, నాన్న మీ ఇష్టమే, నాయన మీరేమంటే అది నాన్న, మీరేం చెప్తే అది నాన్న, మీరు ఎంత అంటే అంత నాన్న. ఇది ఎందుకోసమని మనము ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము, ఆయన వారసులం కాబట్టి మన నాన్నగారి ఉద్దేశాలకు, చిత్తాలకు, నిర్ణయాలకు, పద్ధతులకు మనం ఏం చేసి ఎలా ఉండాలో తెలుసుకొని ఆయనకు అనుగుణంగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. చూసారా పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప పని చేస్తున్నాడు? 5వదిగా మన గురించి సాక్ష్యం చెప్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు, మన హెల్ప్ చేస్తున్నాడండి. మనకు తెలియని విషయాలు ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఆయన అది 5వది, మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 6వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 27వ వచనం, 26, 27 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 6వది, పరిశుద్ధాత్మని 7 పనుల్లో 6వ పని ఏమిటంటే మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు? మన గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఊరికనే లేడండి ఆయన, ఖాళీగా లేడండి ఆయన, కూర్చొని లేడండి, ఏదో ఆలోచిస్తూ లేడండి. ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనలో ఉన్నాడు. మన గురించి, పరిశుద్ధుల గురించి ఏం చేస్తున్నాడండి? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? మనము విజ్ఞాపన చేసే పద్ధతి, విధానము, క్రమము మనకు నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? ఎందుకు విజ్ఞాపనలో ఉన్నాడు? మనకెందుకు సహాయం చేస్తున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? మనకి ఎలా చేయాలో మనకు అర్థం కాదు కొన్నిసార్లు. అదేంటో అసలు ప్రార్థన అంటే ఏంటో, విజ్ఞాపన అంటే ఏమిటో, ఆరాధన అంటే ఏంటో కొంతమందికి ఏం తెలియదు. అర్థాలు తెలియవు, అర్థం తెలియదు. అర్థం లేదు కాబట్టి, అర్థం తెలియదు కాబట్టి వ్యర్థంగా ప్రార్థన చేస్తారు, వ్యర్థంగా ఆరాధన చేస్తారు. అసలు ఎట్లా ప్రార్థన చేయాలి, ఎట్లా విజ్ఞాపన చేయాలి, ఏ విధంగా ప్రార్థనలో ముందుకు నడవాలి మనకు తెలియదు. సరైనటువంటి పద్ధతి, సరైనటువంటి క్రమం తెలియదు. అటదిడ్డంగా ప్రార్థన చేస్తాం, అటదిడ్డంగా అడుగుతాం, అటదిడ్డంగా ఏదో నోటుకొచ్చిందల్లా మాట్లాడేస్తాం, వాగుతూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. 26వ వచనంలో చూస్తే యుక్తముగా ఎలాగూ ప్రార్థించాలో మనకు తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే విజ్ఞాపన చేసే పద్ధతిని మనకు నేర్పిస్తున్నాడండి. ఆయన విజ్ఞాపన చేసే పద్ధతిని, విజ్ఞాపన చేసే విధానాన్ని, విజ్ఞాపన చేసే క్రమాన్ని ఆయన మనకేం చేస్తున్నాడు? ఆయన తెలియపరుస్తున్నాడు. చూసారా ఎంత సహాయంగా ఉన్నాడు? ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలా ప్రార్థించాలో మనలో ఉండి ఆయన మనకేం చేస్తున్నాడంటే ఒక కనువిప్పు కలుగజేస్తున్నాడండి, మనకు నేర్పిస్తున్నాడండి. ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక విధానం, ఒక క్రమం ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అది 6వ సంగతి. 7వ సంగతి, చివరి సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 37వ వచనం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. చివరిది రోమీయులకు రాసిన పత్రిక
ఈ 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని 7 పనుల్లో చివరి పని ఏమిటంటే మనలను జయము నుండి జయమునకు నడిపిస్తాడు ఆయన. ఎలా నడిపిస్తాడంటే ఆయన జయము నుండి జయమునకు నడిపిస్తాడు. అంటే అత్యధిక విజయానికి నడిపిస్తాడు. అత్యధిక విజయానికి. పరిశుద్ధాత్మని గురేంటి? పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలు ఏంటి? మనల్ని, కుమారులను, కుమార్తెలను, సంఘమును, విశ్వాసులను, విశ్వాసం ఉంచినటువంటి వారిని, దేవుని ఇంటి వారిని, దేవుని యొక్క బిడ్డలను ఎక్కడ ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు తహతాలాడుతున్నాడో తెలుసా? ఆరాట పడుతున్నాడో తెలుసా? పరలోకమందు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో కూడా సింహాసనమునందు కూర్చుండబెట్టాలి అనేటటువంటి ఆశతో, ఆలోచనతో సంఘాన్ని విజయము నుండి విజయమునకు, అత్యధిక విజయమునకు, జయము నుండి జయమునకు, విజయము నుండి విజయమునకు, అత్యధిక విజయమునకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని నడిపిస్తున్నాడు. మనము జయం పొందేంత వరకు మనల్ని విడిచిపెట్టాడు ఆయన. మనం గమ్యం చేరేంత వరకు మనల్ని విడిచిపెట్టాడు ఆయన. ఆయన కోరుకున్నది మనలో జరిగేంత వరకు మనల్ని విడిచిపెట్టాడు ఆయన. పరలోకములో చేర్చాలి, పరలోకానికి చేర్చాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సింహాసనం, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో కూడా సింహాసన బంధు వీళ్లను కూర్చుండబెట్టేంత వరకు కుమారులను, కుమార్తెలను, వారసులను, విశ్వాసులను, సంఘబిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా అక్కడ చేర్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు శ్రమిస్తానే ఉంటాడు, విజ్ఞాపన చేస్తానే ఉంటాడు. 7వదిగా పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటి అంటే మనలను జయము నుండి జయమునకు, అత్యధిక విజయమునకు ఆయన నడిపించే నాయకుడు. ఆయన మనల్ని నడిపించే నాయకుడు. అక్కడ కూర్చుండబెట్టాలి మనల్ని. యేసు ప్రభువారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఆయన సముఖంలో నిలబెట్టాలి. సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఆ కిరీటానికి పాత్రులుగా వీళ్ళని చేయాలి. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష, ఆలోచన. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. జయము నుండి జయమునకు, విజయము నుండి విజయమునకు, అత్యధిక విజయమునకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తున్నాడు. ఆయన గురేంటో తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి, సోదరి, సహోదరుడు, సంఘం, విశ్వాసం ఉంచినటువంటి కుమారులు, కుమార్తెలు, వారసులు ప్రభు ఎదుట రేపొద్దున నిలబడాలి. ఆయన పరలోక రాజ్యంలో ఉండాలి. సింహాసనం మీద కూర్చోవాలి. సింహాసనశీనులు అవ్వాలి. కిరీటధారులు అవ్వాలి. కిరీటమును పొందుకోవాలి. బహుమతిని పొందుకోవాలి. ఎలా? విజయముతో. విజయం, అత్యధిక విజయముతో. ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలను ఏం చేస్తాడు? మొట్టమొదటిగా మన యందు నివసిస్తాడు. నివసించి శరీర సంబంధమైనటువంటి ప్రతి బంధము నుండి, బంధకాల నుండి మనల్ని ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు. 2వది మనలను జీవింపజేస్తాడు. మర్త్యత నుండి, క్షయత నుండి, చావు నుండి విడిపించి మనల్ని ఏం చేస్తాడంటే జయింపజేసి మనలను మహిమలోనికి నడిపిస్తాడు. 3వదిగా మనలను నడిపించే నాయకుడైన ప్రతిదినము తన ఆలోచన చేత, తన నడిపింపు చేత, తన యొక్క స్వరము చేత మనలను ప్రతిదినం ఆయన నడిపించే నాయకుడు. 4వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్పృహ కలిగిస్తాడు. మనం ఆయన పిల్లలము, ఆయన మన తండ్రి అనే బంధాన్ని, బంధుత్వాన్ని, రక్త బంధాన్ని, రక్త సంబంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం ప్రతిదినం ఏం చేస్తాడు? మనకి స్పృహలోనికి తీసుకొని వస్తాడు. అది 4వది. 5వది ఏమనుకున్నాం? మన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? కుమారులు, కుమార్తెలు కాబట్టి వారసులు, కాబట్టి తండ్రి యొక్క చిత్తమేంటో, తండ్రి యొక్క నిర్ణయాలు ఏంటో, తండ్రి యొక్క పద్ధతులేంటో, తండ్రి యొక్క విధి విధానాలు ఏంటో తెలుసుకొని తండ్రి చిత్తం చొప్పున, తండ్రి ఇష్టం చొప్పున కుమారులు, కుమార్తెలు, వారసులు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. 6వది
మన గురించి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా విజ్ఞాపన చేయాలో మనకు రాదు, ఎలా ఆరాధించాలో మనకు తెలియదు, ఎలా ప్రార్థించాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, మనకేమీ తెలియదు. ఆయన మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తున్నాడండి. విజ్ఞాపనలో మనకు సహాయం చేస్తున్నాడు. విజ్ఞాపన చేసే పద్ధతి, విధానం, క్రమము ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అది 6వది. 7వది ఏమనుకున్నామంటే, మనలను జయము నుండి జయమునకు, విజయము నుండి విజయమునకు, అత్యధికమైనటువంటి విజయమునకు, అత్యధిక మెజారిటీ కలిగి పరలోక రాజ్యంలో మనం నిలవాలని, మనల్ని నిలబెట్టాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. ప్రతి ఒక్క బిడ్డ, దేవుని కుమారుడు, వారసులు, కుమారులు, కుమార్తెలు ఆయన పరలోక రాజ్యంలో, ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో సింహాసనం మీద కూర్చోవాలని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? అత్యధిక విజయానికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనతో నడుద్దాం, ఆలోచనలో నడుద్దాం, ఆయన చిత్తాన్ని బట్టి నడుద్దాం, ఆయనను నడుద్దాం, ఆయన ఆత్మచేత నింపబడి మనం ముందుకు సాగుదాం. ప్రతిదినము కూడా ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని, ప్రతి విషయంలో కూడా ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని మహింపరుస్తూ, ఇదిగో సంపూర్ణతలోనికి మనం సాగి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మన కోసం 7 పనులు చేస్తున్నాడు. ఆ 7 పనులను మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం. కాబట్టి మనము ఆత్మ కలిగిన వాళ్ళమైతే, ఆత్మను పొందుకున్నటువంటి వారమైతే, ఆత్మతో నింపబడినటువంటి వారమైతే, ఈ 7 విషయాల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తాడు. ఇదిగో మన ఎదుట ఉన్నటువంటి ఈ మార్గంలో, ఈ జీవ మార్గంలో ముందుకు సాగి నడిచి, అదిగో ఆ పరలోక రాజ్యానికి చేరుకుందాం, ప్రభుతో కలుసుకుందాం, సింహాసనం మీద ఆసీనులు అవుదాం. అప్పటి వరకు ఆత్మను పొంది, ఆత్మాలోచనతో, ఆత్మ నడిపింపుతో, ఆత్మ యొక్క చిత్తానుసారంగా, ఆయన ఆలోచన చొప్పున, ఆయన యొక్క సూచనల చొప్పున మనం నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి నడిపించి దీవించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.